పోలవరంలో ఆర్మీ మాజీ జవాన్ ధర్నాకు దిగాడు. ఆర్మీలో రిటైర్ అయిన సతీష్ స్థానికంగా నెట్ సెంటర్ పెట్టుకుని జీవనోపాధి సాగిస్తున్నాడు. ఇక డిఎస్పీ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఆర్ఎన్బి సంస్థలంలో అనుమతి లేకుండా నెట్ సెంటర్ నడుపుతున్నట్లు ఆరోపణలు రావడంతో పంచాయతీ కార్యదర్శి చర్యలకు దిగారు. ఇక ప్రభుత్వ భూమిలో పెట్టుకున్నటువంటి నెట్ సెంటర్ను వెంటనే తొలగించాలని ఆదేశించారు. దీంతో పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ కుమారుడు లంచం కోసం వేధిస్తున్నారని ఆర్మీ మాజీ జవాన్ సతీష్ ఆరోపించాడు. ఇక ఇదే పంచాయతీ పరిధిలో దాదాపుగా 170 మంది షాపులు నిర్మించుకున్నారని, వారిపై చర్యలు తీసుకొని అధికారులు కేవలం తనను మాత్రమే ఇబ్బంది పెడుతున్నారంటూ సతీష్ పేర్కొన్నాడు. గారు వాళ్ళ స్టాఫ్ ద్వారా నన్ను డబ్బులు అడగడం జరిగింది. పంచాయతీ ప్రెసిడెంట్ వైసీపీ పంచాయతీ ప్రెసిడెంట్ పొడుం పుష్ప గారి కుమారుడు శ్యాంబాబు నన్ను చాలా రకాలుగా బాధ పెడుతూ 3 లక్షలు ఎక్కడ సరిపోతే 5 లక్షలు కావాలంటుంది. చాలా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు 5 లక్షలు 3 లక్షలు ఇవ్వకపోతే అరగంటలో నా షాప్ పడగొట్టేస్తానంటున్నాడు. నాకు జీవనాధారం ఉన్నది ఇది ఒకటి. 4 సంవత్సరాలు రిటైర్ అయ్యి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుండి ఏమీ చేయలేని స్థితిలో ఈ చిన్న షాప్ పెట్టుకుని బతుకు జీవనాధారం కోసం పెట్టుకున్నాను. కానీ ఆర్ఎంబి స్థలంలో ఆర్మీ జవాన్కి చోటు లేదు. ఓన్లీ సివిలియన్ వాళ్ళ దగ్గర లంచం దొరుకుతుంది. ఆర్మీ జవాన్ దగ్గర లంచం దొరకదు. ఆ ఒక్క కారణం చేత ఆర్మీ జవాన్కి ఆర్ఎంబి స్థలంలో తలం వేయకూడదు. అయ్యా, నా పేరు సిద్ధం సతీష్, పోలవరం మండలం నూతనగూడెం గ్రామం. నేను 17 సంవత్సరాల 2 నెలలు ఆర్మీలో సర్వీస్ చేసి 2021 జనవరిలో రిటైర్ అవ్వడం జరిగింది. రిటైర్ అయిన తర్వాత 5 ఎకరాల భూమి ఖాళీ స్థలం కోసం కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడం జరిగింది. కలెక్టర్ గారు ఆ అర్జీని మన ఎంఆర్ఓ గారికి ఈ భూమి స్థలం భూమి కానీ ఏదైనా ఇళ్ల స్థలం కానీ ఇప్పించమని సర్వే నెంబర్తో సహా మన ఎంఆర్ఓ గారు ఫార్వర్డ్ చేయడం జరిగింది. నేను అనేక సార్లు తిరిగాను, కానీ నాకు ఎటువంటి పొలం కానీ స్థలం కానీ ఇప్పించాల. నాకు జీవనోపాధి గడక ఇక ఆర్ఎంబి స్థలంలో చిన్న దుకాణం షాప్ పెట్టుకోవడం జరిగింది. ఇదే విధంగా 170 మంది ఆర్ఎంబి స్థలంలో షాప్ పెట్టుకోవడం జరిగింది. కానీ ఆ 170 మందికి కూడా ఎటువంటి కోచింగ్లు వేయట్లేదు. ఇప్పుడు నన్ను పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు. నీకు షాప్ పెట్టుకోవడానికి రైట్స్ లేవని. అంటే సివిల్ జనం 170 మంది వేశారు, వాళ్ళకి రైట్స్ ఉన్నాయంటున్నారు. నేను ఒక ఆర్మీ జవాన్గా నాకు జీవో కూడా ఉంది, అయినా నాకు రైట్స్ లేవని కోచింగ్స్ వేస్తున్నారు. పంచాయతీ సెక్రటరీ గారు, ఈ ఏపీడబ్ల్యూ గారు నన్ను భయభ్రాంతులు గురి చేసి నీ షెట్టు పడగొట్టేస్తా, నిన్ను చంపేస్తా, ఆర్మీ జవాన్ దేశ ద్రోహి 3 లక్షలు